డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము శ్రీ సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్రంలో ఉన్నాము. ఈ దేవాలయము 800 సంవత్సరముల చరిత్ర కలిగినది. ఇది ఇస్మాయిల్ ఖాన్ పేట సంగారెడ్డికి దగ్గరలో కలదు. దీనిని ఈశ్వరపురం అని కూడా పిలుస్తారు. ఈ ద్వారము గుండానే మనము ఆలయంలోనికి ప్రవేశించవలెను. దీనిని కాకతీయ రాజులు కోట మాదిరిగా నిర్మించి ఇందులో నైరుతి దిక్కులో శివాని అమ్మవారి ఆలయము నిర్మించి ఇక్కడ పూజాధికములు చేసినట్టు చరిత్ర చెబుచున్నది. కానీ కొన్ని వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఈ దేవాలయము ఆలయ ప్రవేశద్వారము ఒక రాజకోటను పోలి ఉంటుంది. కాకతీయుల తర్వాత ఈ యొక్క ఆలయము అభివృద్ధికి నోచుకోలేకపోవడము శోచనీయము. ఈ దేవాలయమును 2001 సంవత్సరం నుంచి అభివృద్ధి పరుస్తున్నారు. అమ్మవారు ఇక్కడ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహము. 4 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ దేవాలయము శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామివారు ఇక్కడికి వచ్చినప్పుడు గ్రామ ప్రజల విన్నపము మేరకు తను తపస్సు చేసి సప్త ప్రాకార సహిత శ్రీ దుర్గా భవానీ దేవి ఆలయంను నిర్మించవలెనని గ్రామ ప్రజలను ఆజ్ఞాపించినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 24 సంవత్సరముల నుంచి 6 ప్రాకారాలు నిర్మితమైనాయి. ఇప్పుడు ఈ దేవాలయమును శృంగేరి పీఠము ఆధీనంలో నడుస్తున్నది. ఇక్కడ అమ్మవారి ముఖమండపంలో మనము శ్రీచక్ర పీఠములు కూడా చూడవచ్చును. ఈ శ్రీచక్ర పీఠములకు ఎవరికి వారు కుంకుమ పూజలు చేసుకోవడము విశేషము. ఇక ఇక్కడ యాగశాల కూడా మనము చూడవచ్చును. ఈ యాగశాలలో యజ్ఞకుండములు విరివిగా ఉంటాయి. అమ్మవారికి వడి బియ్యము సమర్పించుకోవడం కూడా మనము ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉపాలయాలు, పురాతన శివాలయము, హనుమదాలయము, గణపతి ఆలయము, కాకతీయులు నెలకొల్పి పూజించిన శివాని అమ్మవారిని కూడా ఇక్కడ చూడవచ్చును. ఇక్కడ ఒక రాతిపీఠముపై మనము అనుకున్న కోరిక కోరుకొని రూపాయి నాణెమును ఉంచినా అది నిలబడితే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసము. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయువన్ ఛానల్ను.